హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను 20K సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ టీమ్ అనే పోస్ట్ ఉన్నాను. సో నా స్టోరీని మీకు నా స్లైడ్స్ ద్వారా మీకు ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఈ స్లైడ్స్ మీకు ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ దాకా టైం పడుతుంది. ఐ ట్రై టు కవర్ యాజ్ ఫాస్ట్ ఐ కెన్. సో బిఫోర్ షేరింగ్ మై స్టోరీ, డిస్క్లైమర్ ఏంటంటే దీని వెనకాల హార్డ్ వర్క్ ఉంది. ఓవర్ నైట్ ధనవంతుల వారు మా ఎస్ఐజీసీ స్టేట్మెంట్ చూడొచ్చు. స్టేట్మెంట్ ఆఫ్ యావరేజ్ గ్రాస్ కంపెన్సేషన్ అంటుంది. సో యాక్చువల్గా నా పేరు జ్ఞానరాజు, మా మిసెస్ పేరు సింథియా రాజు. నా ఏజ్ ఇప్పుడు 51 ఇయర్స్. ఒకప్పుడు కుర్రాళ్ళగా హెల్తీగా ఉండేవాళ్ళం, బట్ ఇప్పుడు చూసారు మేము ఎంత తేడా ఉంది. అప్పటికిప్పటికి కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఇది అసిస్టెంట్ ఐజీ అనేవాళ్ళు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ అని నాసిక్ నుంచి గవర్నమెంట్ ట్రెజరీకి స్టాంప్ పేపర్ తెప్పిస్తుండేవాళ్ళు అనమాట. జిల్లా రిజిస్టర్గా జాబ్ చేశాను. దీంట్లో నేను నల్గొండ చేశాను, ఖమ్మం చేశాను, విజయవాడ లాస్ట్ పోస్టింగ్ అనమాట. అక్కడే జాబ్ రిజైన్ చేశాను. ఉదయం వెళ్తే రాత్రికి వచ్చేవాడిని. సో అది నా బిజీలో అట్లా ఉండేది అనమాట, జాబ్ పొజిషన్ అట్లా ఉండేది. సో మార్నింగ్ వెళ్తే రాత్రి రావటం, ఇట్లాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ టైం ఉండేది కాదనమాట. ఎందుకంటే నేను రిప్రజెంటింగ్ డిఫరెంట్ గవర్నమెంట్ తరఫున మనకి సబ్ రిజిస్టార్లు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్, స్టాంప్ పేపరు, గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ కలెక్షన్, ట్యాక్స్కి అనమాట. అట్లాగనే మనకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్, చిట్స్ రిజిస్ట్రేషన్, ఇవన్నీ మా కంట్రోల్ ఉండే అనమాట. సో కాబట్టి రెస్పాన్సిబుల్ పోస్ట్, దీంతో గవర్నమెంట్ కొంత ఎక్స్ట్రా పోస్టులుగా ఇస్తూ ఉండేవాది. సో దాంతో నేను ఉదయం వెళ్తే రాత్రికి వచ్చేవాడిని. మా మిస్సెస్ కూడా టైం ఇచ్చేవాడిని కాదు. బాగా అంబిషియస్గా ఉండేవాడిని. త్వరగా బాగా హార్డ్ వర్క్ చేస్తే మంచి ప్రమోషన్లు వస్తాయి కదా అని చెప్పేసి అట్లా ఉండేవాడిని. అట్లాంటి టైంలో మా మిస్సెస్కి ఖాళీగా ఉండేది. తనకి ఏమీ అసలు ఒక్కతే ఉండేది, ఇంట్రోవర్ట్ అనమాట. నేను ఉదయం వెళ్తే రాత్రికి వచ్చినప్పుడు తను ఒక్కతే ఉండడం చూసి నాకు బాధ అనిపించింది. తను ఏమైనా పార్ట్ టైం చేస్తే బాగుండని తనే చూసుకుంది. న్యూస్ పేపర్లో యాడ్, డీసీలో డక్కన్ కానికల్లో దాదాపు 18.5 years బ్యాక్ న్యూస్ పేపర్లో యాడ్ చూసి నేను ఒక మీటింగ్ తీసుకొచ్చాను, బేగంపేట మీటింగ్లో. బేగంపేటలో చిన్న అపార్ట్మెంట్లో జరిగింది ఇట్లాంటి మీటింగ్. చూసిన తర్వాత మాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ తను వాడింది, ఇంత వాడాలన్నారు, వాడింది. తను చూసి ఎంత తేడా వచ్చింది, అట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటికి ఇప్పుడు 23 years, అక్కడ 23 years, ఇక్కడ 43 years. 20 years తర్వాత ఎంత హెల్దీగా ఉందో చూడొచ్చు మీరు. యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఇక్కడ 27 years, ఇక్కడ 51, ఆల్మోస్ట్ 51 years అవుతుంది అనమాట. నాలో మార్పు వచ్చింది, మా మిసెస్లో మార్పు వచ్చింది. ఫ్రెండ్స్ అందరూ అడగటం మొదలెట్టారు. ఆ విధంగా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వటం మొదలెట్టారు అనమాట. మాకేం తెలియదు దీని గురించి. ఎక్స్ట్రా 5,000 గురించి మా మిసెస్ వచ్చింది అనమాట. ఇప్పుడు మా ఇన్కమ్ 7 digitలో ఉంటుంది, 7 అంకెల్లో మా ఇన్కమ్ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మాలో ఎంత మార్పు వచ్చిందో. లుకింగ్ బెటర్ అండ్ హెల్దీ. ఆ ఫోటోకి ఈ ఫోటోకి చాలా తేడా ఉంది. బికమింగ్ లైక్ ఎ బెటర్ మ్యాగ్నెట్ లాగా అయస్కాంతం లాగా అయిపోయాం. మీలో ఇదే చెప్తున్నాను, కొత్త పర్సన్ వస్తే కొత్త ఆదాయం వస్తుంది. ఆర్డినరీ పర్సన్ అయితే ఆర్డినరీ ఇన్కమ్ ఉంటుంది. థింకింగ్ మారాలి, మైండ్ మారాలి, మన వ్యక్తిగా మారాలి, మన థింకింగ్ మొత్తం మారాలి. నాకు ఇప్పుడు జాబ్ దాదాపు 10 years నేను గ్రూప్ 1 జాబ్ చేసి రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాను. దీని రాకముందు ఎల్ఐసిలో 5 years చేశాను. అంతకుముందు నేను ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్దాను, ఐఏఎస్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే గొప్పలు కాదు, ఉన్న విషయం చెప్తాను, మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడేవాడినో. బుక్స్ చదివేవాడిని. నాకేం బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఇంట ఉంటే ఎవరికి బిజినెస్ లేవు. బట్ నాకు లక్కీగా దేవుడు పరిచయం చేసినట్టు అనిపించింది. మాకు ఈ కంపెనీ యొక్క ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఫాలో అయ్యి ఇట్లా వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, మేము ఫిట్నెస్ కోచ్లా ఉన్నాం, హెల్త్ కోచ్ లాగా ఉన్నాం. మా మిస్సెస్ ఇప్పుడు చూడొచ్చు చాలా స్లిమ్ అయిపోయింది. మేమంతా స్లిమ్ అయిపోయాం. మా పిల్లలు కూడా హైట్ పెరిగారు. అండ్ ఈ 22 years తర్వాత ఎవరిని ఎత్తుకున్నారో చూడొచ్చు మీరు. ఇక్కడ చిన్నప్పుడు మా పిల్లల్ని ఎత్తుకుంటే వాడు ఇప్పుడు నన్ను ఎత్తుకున్నాడు చూడండి. సో బికమింగ్ బెటర్ పేరెంట్స్. రోజంతా కలిసి ఉంటున్నాం. నా జాబ్లో అట్లా టైం ఉండటానికి కొన్నిసార్లు ఐ యూస్ టు కమ్ వెరీ లేట్ ఆల్సో టు దర్ బర్త్డే. వాళ్ళకి బర్త్డే ఎవరో ఉండేవాడిని కాదు. నాకు ఇక్కడ ఫ్రీడమ్ అంటే అది టైం ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. ఇంట్లోనే కూర్చొని సంపాదిస్తున్నాం. అండ్ అది అబ్దుల్ కలాం గారు ఒక మాట అంటారు, యూత్ అనే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఉండాలిరా, ఉద్యోగాలు తీసుకోవద్దని. నేనేమో ఉద్యోగాలు అంటే పడుతూ ఉండేవాడిని. సో నాకు ఇప్పుడు నేను ఎంతమందికి దారి చూపించాను చూడండి. ఉద్యోగం కాదు కానీ ఒక రకమైన ఒక ఆపర్చునిటీ కదా, లైఫ్ టైం ఆపర్చునిటీ. వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారు చూడండి మా ద్వారా. డిఫరెంట్ జిల్లాలో, డిఫరెంట్ రాష్ట్రాల్లో ఇట్లా ఉంది నా బిజినెస్. దాదాపు మీకు 40,000 మంది పైకి బతుకుతున్నారు నా ద్వారా, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ నా టీంలో. ఈ టీచింగ్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ గివింగ్ ఫిష్ అంటారు. మనిషికి చేపనిస్తే తింటాడు, మళ్ళీ చేయి చూపిస్తూనే ఉంటాడు. చేపని ఇవ్వద్దంట, మరి ఏం చేయాలి? చేపను ఎట్లా పట్టాలి నేర్పించాలి. అదే చేస్తుంది నేను. గాంధీజీ గారు కూడా అదే అంటారు, అతి పేదవాళ్ళు, అతి బలహీనతలకి ఒక దారి చూపించాలి, అతను ఆకలి తీర్చాలి, అతను గమ్యం మార్చాలని. సో అది నాకు బాగా నచ్చింది దీంట్లో. ఎందుకంటే మనం ఒక్కటే జాబ్ అని మనం ఒక్కటే ఉంటుంది, సెల్ఫిష్ నేచర్. నాకు ఎంత వచ్చింది, నాకు ప్రమోషన్ వస్తలేదో, నేనెంత, నాకు ఇదే ఉంటుంది. ఇక్కడ మనం బతుకుతూ ఎక్కువ మందికి దారి చూపిస్తున్నాం చూడండి. నిరుద్యోగులు, చిరుద్యోగులు పాపం చాలా మంది ఉంటారు, స్ట్రగుల్ అవుతుంటారు మాలాగనే, మీలాగనే. సో అట్లా చాలా మందికి దారి చూపించవచ్చు. మీకు హెల్పింగ్ నేచర్ ఉండాలి. హెల్పింగ్ పీపుల్ అంటే మీకు మంచి అభిప్రాయం ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఎప్పుడైతే మేము సక్సెస్ అయ్యామో, మాకు డిఫరెంట్ కంపెనీస్ మాకు ఇట్లా ఆఫర్స్ వస్తాయి. వెళ్ళి మేము ఇన్స్పైర్ చేసి వస్తాం కొంతమంది యూత్ని, కొంతమంది పీపుల్ని. ఇది కార్పొరేట్ ప్రజెంటేషన్స్ అంటారు. మా కంపెనీ వాళ్ళు కూడా మిమ్మల్ని పంపిస్తారు. మీరు సక్సెస్ వచ్చిన తర్వాత గెస్ట్ స్పీకర్ ఎక్స్పీరియన్స్ అంటారు. వెళ్ళి 10 మంది ఇన్స్పైర్ చేయొచ్చు మీ స్టోరీ ద్వారా.
మీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అయిన రోజున మీకు ఒక సక్సెస్ వచ్చినట్టుగా ఒక సూచిక అని చెప్పేసి అబ్దుల్ కలాం గారు అంటారన్నమాట. దాని మీనింగ్ నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు ఆటోగ్రాఫ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కూడా సార్ట్ ఆఫ్ స్పీకర్ అవ్వచ్చు మాలాగా. చాలా మంది జీవితానికి లిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. ఆర్డినరీ పీపుల్‌కి ఎక్స్ట్రార్డినరీ లైఫ్ స్టైల్ చూపించొచ్చు మనకి. లీడింగ్ అండ్ ఇన్‌స్పైర్డ్ లైఫ్ అంటారు. ఒక ఇన్‌స్పైర్డ్ లైఫ్ బతకడం చాలా ఇంపార్టెంట్. మనం చూసి చాలా మంది మనలాగా అవ్వాలని చాలా మంది కోరుకుంటారన్నమాట. సో, అట్లా మీరు కూడా మాలాగానే అయిపోవచ్చు. మంచి ఆఫర్‌లొస్తాయి. మీరెళ్లి చాలా చోట డిఫరెంట్ రాష్ట్రాలు, డిఫరెంట్ పీపుల్‌కి మధ్యలో చెప్పి రావచ్చు. వాళ్ళతో మాట్లాడొచ్చు. దీంట్లో మంచి అవకాశం ఉందన్నమాట. దెన్ మాకు రీసెంట్‌లీ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ కూడా వచ్చింది. 1,000,000 వాల్యూమ్ పాయింట్స్ అవార్డ్. అంటే మేము అంత టర్నోవర్ చేసామన్నమాట. $1,000,000 టర్నోవర్ చేసినట్టుగనమాట. సో, ఇంకా మేము సాధించాల్సింది చాలా ఉంది. ఇది సాధించదని కాదు, ఇంకా ఉంది. బట్ ఐయామ్ టెల్లింగ్ ఇప్పటివరకు నా స్టోరీ అనమాట. యాక్చువల్‌గా మేము చేసేదేంటంటే, మేము ఒక న్యూట్రిషన్ సెంటర్‌ని పెడతాం. దీంట్లో ఆఫ్‌లైన్‌లో ఇట్లా కస్టమర్స్ వచ్చి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి కొలతలు తీసుకోవాలి, మెజర్‌మెంట్ తీసుకోవాలి. ట్రాకింగ్ హైట్, వెయిట్, బీఎంఐ, బాడీ ఫ్యాట్, మజిల్ మాస్, బాడీ ఏజ్ ఇవన్నీ స్కాన్ చేసి మెజర్‌మెంట్ తీసుకుంటా ఉండాలి. వాళ్ళంతా కూడా ట్రాక్ కూడా చేయాలి. వాళ్ళ పిక్చర్స్ అప్పటికిప్పటికి ట్రాక్ చేస్తున్నారనమాట. సో, కౌన్సెలింగ్ అండ్ పర్సనలైజింగ్, పర్సన్ టు పర్సన్ కూడా డిజైన్ చేస్తూ ఉంటాం. మేకింగ్ అండ్ సర్వింగ్ షేక్స్ అండ్ టేస్ట్ చేసి షేక్స్ చేయటం, ఫన్ గేమ్స్ కండక్ట్ చేయటం, వర్కౌట్ ఛాలెంజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. డాన్స్ వర్కౌట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన వర్కౌట్స్ కూడా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ జుంబా అండ్ పిలాటిస్ ఇట్లాంటివి అనమాట. సో, మేము కోచ్ లాగా ఉన్నాం చూడండి. గ్రూప్ వర్కౌట్ చేపిస్తున్నాం. అక్కడ గ్రీన్ టీ షర్ట్ నాదే, ఇక్కడ బ్లూ టీ షర్ట్ నాదే. సో, వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌ని మేము అడాప్ట్ చేపిస్తున్నాను. అంటే అది చేపించాలంటే ముందు మనకు రావాలి కదా ఫస్ట్. సో, నేను అంతకుముందు నేనే ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. అండ్ పట్టించుకోవటం, పర్సనల్‌గా ఫాలో అప్ చేయటం, కస్టమర్ కేర్ తీసుకోవటం, రిజల్ట్స్‌ని వాళ్ళని ఎంకరేజ్ చేయడం రికగ్నిషన్ మీద. యాక్చువల్‌గా మీకు ఇదొక మంచి బ్లెస్సింగ్స్ కూడా చాలా వస్తుంది. చాలా మందికి హోప్ లేని వాళ్ళకి హోప్ ఇవ్వటం. పాపం చాలా మందికి ఇగ్నోరెన్స్, పాపం తెలియకపోవటం వల్ల కొంతమంది తప్పు చేస్తారు. కొంతమంది తెలిసి కూడా ప్రాక్టికల్‌గా అవ్వదు. అందువల్ల మరి జొమాటో, స్విగ్గీ ఇట్లాంటివి వెళ్తుంటారన్నమాట. టైం లేదు వాళ్ళకి, బిజీ ఉంటారు. వాళ్ళందరికీ ఒక దారి చూపించి, రికగ్నైజ్ చేసి ఒక మంచి హెల్తీ కమ్యూనిటీని క్రియేట్ చేస్తాం అనమాట. సో, హెల్తీ ఈటింగ్ గైడ్‌లైన్స్, వాళ్ళు చిన్న ప్లేట్ తినాలా, పెద్ద ప్లేటా, ఫాస్టా, స్లోనా, టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ తినొచ్చా లేదా, హౌ టు ఎంజాయ్ ఫుడ్, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ప్యాసివ్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఇవన్నీ మేము చెప్తుంటాం అనమాట. నా న్యూస్ పేపర్ ఆర్టికల్ ఇది, 7 సైన్స్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ in Deccan, published in Deccan Chronicle. This also one more article published in Deccan Chronicle, and the one more article in another magazine. So, for sports drinks ki correct kada ani, healthy dining out tips ivi. So, you can see this when మనకి పబ్లిక్ ఎప్పుడైనా మనకి బయటికి రెస్టారెంట్‌లో గానీ, షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఎలా తినాలి? డబ్బులు స్పెండ్ అవుతూనే ఉంటది. కానీ మనం రైట్ వేలో తినం. హెల్తీ వైజ్ షాపింగ్ ఎట్లా చేయాలి? అంటే షాపింగ్‌కి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెడుతూనే ఉంటాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వి డోంట్ నో హౌ టు బై ఆల్సో సార్ ప్రాపర్‌లీ. హౌ టు బై న్యూట్రిషియస్ డైట్ ఎలా తీసుకోవాలి? హెల్తీ రెసిపీస్ ఎట్లా టీచ్ చేయాలి? హెల్తీ స్నాకింగ్ అది అవన్నీ నేర్పిస్తుంటారన్నమాట. కార్బ్స్ అంటే ఏంటి? ప్రోటీన్ అంటే ఏంటి? గుడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి? క్యాలరీస్. వి ఎడ్యుకేట్ లాట్. తగ్గిన తర్వాత మళ్ళీ ఎలా పెరగకుండాలి. బయట అన్‌ఫార్చునేట్‌లీ చాలా మంది షార్ట్ కట్‌కి వెళ్ళిపోతుంటారు. యాట్కిన్స్ డైట్, కీటో డైట్ అని, అట్లాగనే ఏఎం డైట్, కీటోజెనిక్ డైట్, అట్లానే పేలో డైట్ ఇట్లాంటి చాలా ఉంటాయి షార్ట్ కట్స్‌కి. అట్లా వెళ్ళకుండా కరెక్ట్ వేలో అర్థం చేసుకోవాలి. మైండ్, ఎక్సర్సైజ్ అలవాట్లు ఇవన్నీ నేర్పిస్తాం అన్నమాట. హెల్తీ డైనింగ్ అవుట్ టిప్స్. తర్వాత మేము చేసేది ఏంటంటే, మీకు చెప్పాను ఆల్రెడీ, ఎడ్యుకేట్ చేయడం, కండక్ట్ చేయటం, క్లాసెస్ ఇవన్నీ. ఇట్స్ నాట్ ద మనీ, ఇట్స్ ద పర్సన్ యూ బికమ్ ఇన్ ద జాబ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక డబ్బులు ఒకటే కాదు, మీరు ఎట్లాంటి క్యారెక్టర్ అవుతున్నారు కూడా ఇంపార్టెంట్ అనమాట. సో, కొన్ని జాబ్స్‌లో ఏంటంటే రఫ్‌గా తయారవుతారు. కొన్ని రియల్ ఎస్టేట్ జాబ్‌లో ఎప్పుడు డ్రంకర్డ్‌గా తయారవుతాం. ఈవినింగ్ రాగానే బార్‌లో కూర్చోవాలి. కొన్ని బిజినెస్‌లో కొన్ని జాబ్ ఉంది, మా ఫ్రెండ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రఫ్‌గా తయారవుతారు వాళ్ళు. సో, ఇక్కడ మనం ఒక కైండ్‌గా ఒక పర్సన్‌గా మనం బతుకుతూ 10 మందికి దారి చూపించటం. అంటే అదేంటి మంచి కాదంట్లే అవన్నీ. దే హావ్ దేర్ ఓన్ చాయిసెస్. బట్ దానికన్నా బెటర్ లైఫ్ స్టైల్ ఉందంటున్నాను ఇక్కడ. ఒక కైండ్ పర్సన్, ఒక గుడ్ పర్సన్ లాగా డెవలప్ అవ్వచ్చు. వాళ్ళు అర్థం చేసుకుంటూ ఒక కోచ్ లాగా అవ్వచ్చు. మీరు హెల్త్ కోచ్ అనమాట. లైఫ్ స్టైల్ కోచ్ లాగా. వాళ్ళ హ్యాబిట్స్ అన్ని మారాలి. నేను ఫస్ట్ నీది మారాలి. నేను ఎక్సర్సైజ్ చేశాను. అంతకుముందు ఎక్సర్సైజ్ చేసేవాడిని కాదు. హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్స్ నేను హాఫ్ మారథాన్ చేస్తాను. 40 కిలోమీటర్స్ సైక్లింగ్ అండ్ ట్రయాథ్లెట్‌ని. మా వైఫ్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేస్తది. వి గెట్ లాట్ ఆఫ్ మనీ, 7 డిజిట్ monthly income, and 2011 నుంచి we keep on getting annual bonus also. Apart from monthly 7 digit income, annual bonus కూడా 7 digit లో ఉంటుంది. 2019 నుంచి మాకు annual bonus వస్తుంది. ఓకే, సో we pay lot of taxes to government. సో అందుకే అప్రిసియేషన్ లెటర్ కూడా ఇచ్చింది. సో we pay lot of money for the government for nation building. సో యావరేజ్గా మాకు గవర్నమెంట్ జాబ్లో వెకేషన్స్ అన్న శాలరీ ఒక్కటే ఇస్తుంది. దీంట్లో అడ్జస్ట్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్లో నేను గోవా తీసుకెళ్ళినప్పుడు పిక్చర్ చూడొచ్చు, నేను మా ఆవిడ ఎట్లా ఉన్నాం. సో నవ్ ఈ కంపెనీ మాకు ఫ్రీ ఇస్తుందన్నమాట. గవర్నమెంట్ జాబ్లు ఇవ్వదు. అక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు ఎట్లా పూర్ లైఫ్ స్టైల్ ఉందో.
వెకేషన్స్ లేవు ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మా కంపెనీ వాళ్ళు జోధ్పూర్ వెకేషన్ 2007లో 2008లో, ఆస్ట్రేలియా మౌంట్ బుల్లో వెకేషన్ ఉంది. అట్లానే క్యాంగ్రూ, ఇమూ బర్డ్స్, ఆస్ట్రిచ్ అని చూడవచ్చు. 2009-10లో వెకేషన్ ప్యారడైజ్ ఐలాండ్ ఉంది, బహమాస్ అనమాట. బ్యూటిఫుల్ ప్లేస్ బహమాస్ అంటే, అమెరికా దగ్గర. ఈజిప్ట్ తీసుకెళ్ళారు 2010లో, హవాయి, సబ్మెరీన్, హెలికాప్టర్ రైడ్ ఇవన్నీ. మాల్దీవ్స్ వెకేషన్ 2011లో, అగైన్ వి వెంట్ టు మాల్దీవ్స్ సో మెనీ టైమ్స్. ఈ సింగపూర్, ఫుకెట్, లంక మీద క్రూజ్ అనమాట, ఇంటర్నేషనల్ క్రూజ్ ఇది. దుబాయ్ వెకేషన్ ఆగస్ట్ 2013లో, హాంకాంగ్ వెకేషన్ 2014, బాలి ఇండోనేషియా వెకేషన్ 2015, టు ఫుకెట్ థాయిలాండ్ 2016లో, 2017లో అబుదాబి షేక్లు అయిపోయాం, మీరు చూడొచ్చు మీరు. అండ్ 2018లో వీఆర్ ఇన్ సింగపూర్, 2019లో వీఆర్ ఇన్ ఇస్తాన్బుల్, టర్కీ సుల్తాన్లో అయిపోయాం మీరు. వీ కెన్ సీ ద డిఫరెన్స్, 2000 ఇది మా పిల్లలతో కలిపి, పిల్లలు హైట్ పెరిగారు చూడొచ్చు, యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. సో ఇట్లాంటి లైఫ్ స్టైల్ బాగుంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ వీ క్వాలిఫై ఫర్ సౌత్ ఆఫ్రికా, బికాస్ ఆఫ్ కోవిడ్ వీ కుడెంట్ గో. This year we are planning for Moscow, Russia. You've got permits. So life is a collection of experience, their intensity and their frequency అంటారు జిమ్ రాన్. అంటే లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిఫరెంట్ ఇంటెన్సిటీ ఉండాలి, ఫ్రీక్వెన్సీ ఉండాలి. బావిలో కప్పులా ఉంటాం, 10 to 5 జాబ్ ఇట్లా అనమాట. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావటం పుస్ అయిపోతూ ఉండేది. ఇట్లా కాకుండా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని మీరు. అది చాలా నాకు బాగా నచ్చింది. ఐ క్విట్ మై జాబ్. ఫస్ట్లో అది పెద్ద వెరీ పెయిన్ఫుల్ పొజిషన్, అందరూ తిట్టారు నన్ను, పిచ్చోడి, మెంటల్ అని చెప్పేసి. ఇప్పుడు నాకు వచ్చే ఇన్కమ్, నా లైఫ్ స్టైల్ చూసి అందరూ దేర్ కాంప్లిమెంటింగ్. అమెరికా వెళ్ళటం అనేది మాకు డ్రీమ్ అనమాట, ఇంపాసిబుల్ మాకున్న దాంట్లో, మాకు వచ్చే శాలరీలో దీంట్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ కీప్ గోయింగ్ టు అమెరికా. నేను అడ్మినిస్ట్రేటర్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్, ఒక బాస్ లాగా ఉండేవాడిని. అంటే నేను సొంతగా చేసేవాడిని కానీ అందరం తిరుగుతూ ఉంటాండి, ఫైల్స్ విసిరేయటం ఇట్లా ఉండేది. సో నేనే బాస్ అనమాట. సో లీడర్షిప్ అంటే వేరు, బాసిజం వేరు అనమాట. లీడర్ అంటే ఫస్ట్ మనం ముందు చేయాలన్నమాట. సో మనం ఆదర్శంగా ఉండాలి, అక్కడ ఉండడానికి అవసరం లేదు. సో బిఫోర్ ఆఫ్టర్కి చాలా తేడా ఉంది. ఆ సర్కిల్కి ఈ సర్కిల్ చాలా కార్పొరేట్ కల్చర్లో, అది గవర్నమెంట్ జాబ్లో. ఇక్కడికి రైట్ అసోసియేషన్ కూడా ఇంపార్టెంట్, రైట్ పీపుల్ మధ్యలో ఉండాలి మనకి. అట్లా ఎందుకంటే మన థింకింగ్ కూడా మారాలి. రైట్ కైండ్ ఆఫ్ మెంటర్స్, రైట్ కైండ్ ఆఫ్ గైడెన్స్ ఉండాలి. మనకి 6 నెలలు సాహసం చేస్తే వాడు వీడవుతాడంటారు కదా, తెలుగులో సామెత ఉంది. ఇలాన్ మాస్క్ అండ్ జెఫ్ బెజోస్ ఇద్దరు ధనవంతులు, 183 బిలియన్, 186 బిలియన్. చూడండి ఫ్రెండ్స్, వారెన్ బఫెట్ అండ్ బిల్ గేట్స్ ధనవంతులు, వాళ్ళ ధనవంతులు టాప్ 10లో ఉంటారు. సో అంబానీ అండ్ అడానీ ఫ్రెండ్స్. ఓకే, రిచ్ పీపుల్ అంతా ఫ్రెండ్స్ ఉంటారు. సో మన కామన్ పీపుల్కి ఇట్లాగా దొరకరు. ఎవరిస్తారు చెప్పండి మనకి ఇట్లాగా? మా కంపెనీలో నెలకి 1 crore పైన వచ్చే వాళ్ళని ఫౌండర్ సర్కిల్ చైర్మన్స్ క్లబ్ అంటారు. ఇప్పుడు సుసాన్ పీటర్సన్ ఫ్రమ్ యుఎస్ అనమాట, ఇప్పుడు బియా బాస్ ఫ్రమ్ యూకే, లెస్లీ స్టాన్ఫోర్డ్ ఫ్రమ్ కెనడా, అండ్ అలాన్ లోరెన్స్ ఫ్రమ్ యూకే, అండ్ మిస్సెస్ కిమ్స్ అనమాట, వీళ్ళకి సౌత్ కొరియాలో. అట్లాగనే అలాన్ జూలియన్ పెడ్రో కార్డోస్ ఫ్రమ్ సౌత్ అమెరికా, అట్లా అమర్ టాట్కమ్ ఫ్రమ్ మలేషియా, నానీ డాన్సర్ ఫ్రమ్ బొలీవియా, రాకెల్ కోటిస్ ఫ్రమ్ మెక్సికో, సో క్వీనీ చేమస్కి ఫ్రమ్ హాంకాంగ్, జెనిఫర్ ఫ్రమ్ యుఎస్, అండ్ జెరీ స్విటానోచ్ ఫ్రమ్ యుఎస్, and Lian Weissman from Russia, and now is in US, Israel. Why I'm telling you, ఇట్లాంటి మీకు మంచి సర్కిల్ కూడా పరిచయం అవుతుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనమాట. జిమ్రాన్ అతను, మీరు జిగ్ జిగ్లర్ వింటారు మీరు, అట్లాంటి వాళ్ళతో కొలీగ్ అనమాట. జిమ్రాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఫిలాసఫర్, నౌ ఈజ్ అవర్ మై మెంటర్ అనమాట. ఆయన గురించి చాలా తెలిసి ఉంటుంది మీకు, ఇంటర్నెట్లో ఫుల్ ఉందన్నమాట. మా కంపెనీ సీఓలతో వీ హ్యాడ్ డిన్నర్. సో ఇట్లాంటి మా మైండ్ ఓపెనింగ్ అవడానికి ఇట్లాంటి కారణాలు అనమాట. సో మాకు మైండ్ మార్చిన వాళ్ళు ఇంకొక శివకేరా, మీరు చూసారు బిజినెస్ విలా, ఆయన కూడా ఇండియన్ అనమాట. బుక్స్ రాశారు, యూ కెన్ విన్, యూ కెన్ సెల్ అనే బుక్స్. అట్లనే హర్ష భోగ్లే, ఇతను ఇండియా హైదరాబాద్ ఇండియన్ మన క్రికెట్ కామెంటేటర్, అండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ గురు అనమాట. బుక్స్ కూడా రాశారు. సో వీ హ్యాడ్ ఆపర్చునిటీ టు మీట్ దిస్ కైండ్ ఆఫ్ వండర్ఫుల్ జెంటిల్మెన్ పీపుల్. మేరీకా మనం కంపెనీ బ్రాండ్ అంబాసిడర్, అట్లానే విరాట్ కోహ్లీతో లంచ్ చేసే అవకాశం దొరికింది మాకు. వండర్ఫుల్ పీపుల్. ఇట్లాంటి వాళ్ళు మాకు మేము అర్థం ఇట్లా మారటానికి కారణం అనమాట. సో మా స్టోరీలో వీళ్ళందరూ మాకు ఏదో ఒక విధంగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు. డాక్టర్ డయానా రైన్, స్పోర్ట్స్ సైంటిస్ట్, డాక్టర్ సుసాన్ బోవర్మన్, డైటీషియన్, రిజిస్టర్డ్ చీఫ్ డైట్ ప్రొఫెసర్ ఫ్రమ్ హార్వర్డ్, అట్లాగనే డాక్టర్ డేవిడ్ హిబర్, డాక్టర్ జాన్ అబ్నమి, టాప్ మోస్ట్ సెలబ్రిటీ డాక్టర్స్ అనమాట. అమెరికాలో టాప్ 5లో ఉన్నారంటే అర్థం చేసుకోండి, టాప్ 10లో, టాప్ 5లో అంటే. డాక్టర్ జాన్ అబ్నమి కంపెనీ CEO, అంతకుముందు వైట్ హౌస్లో హెల్త్ సెక్రటరీగా చేశారు. అండ్ ఇతను డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మోన్, ఆయన 17th అమెరికాలో సర్జన్ జనరల్గా చేశారు అనమాట. So such great people, we are blessed to have training from these people. రైట్ సర్కిల్, అందుకే చెప్పాను రైట్ పీపుల్ ఉండాలి. సింథియా ఒక హౌస్ వైఫ్ నుంచి బిజినెస్ ఉమెన్ గా మారింది. తను సింపుల్ హౌస్ వైఫ్. నేను ఆ జాబ్కి వెళ్ళినప్పుడు తన ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్, చీపురు కట్ట అవన్నీ చూడొచ్చు మీరు. నేను క్లోజ్ క్లీన్ చేయటం, బట్టలు ఉతకటం ఇట్లాంటివి. అఫ్ కోర్స్ సర్వెంట్స్ ఆర్ దేర్, బట్ ఇక్కడ చూడండి బిజినెస్ ఉమెన్ గా మారింది. తను ఎంతమందిని ఇన్స్పైర్ చేస్తుంది చూడండి తన స్టోరీ ద్వారా. మాకు అంతకుముందు హోపే లేదు. మాకు జాబ్లో ఎవరైనా సస్పెండ్ చేస్తే మాకు భయం వేస్తూ ఉండేది.
ఎట్లా బతకడానికి మాకు తెలియదు, ఎట్లా బతకాలో. ఇక్కడ మాకు చాలా హోప్ ఉంది. అండ్ అవార్డెడ్ ఉమెన్ ఫర్ గోల్డెన్ తెలంగాణ తన అవార్డు కూడా వచ్చింది రీసెంట్లీ. అండ్ వెన్ వై ఈ స్ట్రాంగ్, హౌ ఈజ్ ఈజీ. మీలో వై అనేది స్ట్రాంగ్ ఉండాలి, ఉంటే హౌ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇండియాలో నెలకి 10 lakhs పైన వచ్చే వాళ్ళని ప్రెసిడెంట్ మెంబర్స్ అంటారు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇండియాలో 150 మంది ఉన్నారు. అవుట్ ఆఫ్ 150, 10% నా టీంలో ఉన్నారు. అంటే నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు అనమాట. వీళ్ళ ఇన్కమ్ దాదాపు 20 lakhs, 30 lakhs, 40 lakhs, కొంతమంది 50 lakhs కూడా ఉంది 1 month ఇన్కమ్. సో దాదాపు 15 people దాకా ఉన్నారు నా టీంలో. సో ఇంకా చాలా మంది అవుతున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే నేను గ్రేట్నెస్ కాదు, మాకున్న ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ప్లస్ సీనియర్ మేము 18 years నుంచి ఉన్నాం. ఇప్పుడు రాబోతున్న మార్కెట్ స్కై రాకెటింగ్, హెల్త్ కేర్ కాస్ట్, ఎక్కడ చూసినా పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఈజీ వేస్, సింపుల్ వేస్ టు ప్రివెంట్ డిసీజెస్. రోగాలు రాకుండా నివారించుకోవాలని. బయట $18 trillion ఉంది, అంత ఖర్చు అవుతుంది కదా. ఆపర్చునిటీ వెరీ హ్యూజ్. వెయిట్ మేనేజ్మెంట్లో, హెల్త్ అండ్ వెల్నెస్లో, స్పోర్ట్స్ న్యూట్రిషన్లో ఇండియాలో పుట్టడమే మన గ్రేట్నెస్. ఎందుకంటే మనకు ఒక్కొక్క రాష్ట్రం అంటే ఒక్కొక్క దేశంతో సమానం వెస్ట్లో. కాబట్టి అంత జనాభా ఉంది. అండ్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైం లేదా ఫుల్ టైం. సోషల్ మీడియాలో ఉంది, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎట్లా చేయాలని మీకు ట్రైనింగ్స్ ఉంటాయి. నథింగ్ టు వరీ. మినిమం 18 years అండ్ అబవ్ ఉండాలి. మీరు కోచ్ అవుదాము, మీరు కూడా మీరు కూడా హెల్తీగా ఉండాలి, హెల్త్ కాన్షియస్గా ఉండాలి. ఉందాం అనుకుంటే ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ యూ. లాస్ట్ 5 years ఎలా ఉన్నా నెక్స్ట్ 5 years మారాలంటే కొత్త పని చేస్తే కొత్త ఆదాయం వస్తుంది. కాబట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి. డైరెక్షన్ మారితే డెస్టినేషన్ మారుతుంది. కాబట్టి లాస్ట్ 5 years కన్నా న్యూ 5 years ఉండాలంటే డ్రీమ్ బిగ్. ఫస్ట్ కోరుకోండి, ప్లాన్ చేసుకోండి. అండ్ నా గురించి కలవాలంటే నేను నా గురించి ఆల్రెడీ నా బ్యాక్గ్రౌండ్ చెప్పాను. ఐ గాట్ లాట్ ఆఫ్ సర్టిఫికేషన్స్. సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ అండ్ స్పెషలిస్ట్, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్, సిపిఆర్ ఏడి సర్టిఫైడ్, జుంబా స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్. అండ్ 18 years నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో. అండ్ గవర్నమెంట్ జాబ్లో గ్రూప్ 1లో 10 years, ఎల్ఐసి జాబ్లో 5 years. అంతకుముందు నేను ఎప్పుడు ఎంఎస్సీ చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ ఇన్ జువాలజీ. సో నా అడ్రస్లు ఉన్నాయి, ఫోన్ నెంబర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద నంబర్స్ టు కాంటాక్ట్ అస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై స్టోరీ విత్ పేషెన్స్. మీకు నచ్చిందంటే మీరు 10 మందికి షేర్ చేయండి. నా స్టోరీని 10 మందికి ఉపయోగపడుతుంది. విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.